హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్ చేసిన వీడియోలో నా వాయిస్ స్లోగా వస్తుందని అన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడతాను. ఎనివే మీకు స్లోగా అంటే బట్ నాకు తెలియలేదు, నేను చూసుకోలేదు. ఎవరో మెసేజ్ చేశారు, నాకు చాలా సంతోషం వేసేసింది. మీకు ఏదున్నా సరే మీరు అలా నాకు చెప్తే నేను దాన్ని ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా చూసుకుంటాను. చాలా సంతోషం వేసింది. కొంచెం గట్టిగా మాట్లాడతాను. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఉంటేనే తీసుకోండి. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, తను ఏం ఆలోచిస్తున్నారు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ వైపుకు వస్తారా రారా? ఓకేనా? చూద్దాం. కంటెంట్ మళ్ళీ చెప్తున్నాను. మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే లీవ్ ఇట్. లేకున్నా సరే ఉన్నారేమో అని మాత్రం ఊహించుకోకండి ప్లీజ్. మీ పర్సన్ థర్డ్ పర్సన్తో ఎలా ఉన్నారు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది, తను మీ లైఫ్లోకి వస్తారా రారా? ఓకేనా? ఇది కంటెంట్ చేద్దాం అనుకున్నాను. నా ఛానల్ పెట్టాక ఫస్ట్ సారి నేను థర్డ్ పర్సన్ గురించి చేయటం. ఎనీవే, నేను చెప్పే విధానం బాగుంది అన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా చాలా. మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేదనుకుంటే లేదు. 50% 60% రెజనేట్ అయితేనే ఇది, లేదనుకుంటే లేవి. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీకు రీడింగ్ ఇస్తాను. 1 వే క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. ప్లీజ్ అండి. నేను చెప్పేది ఏంటి అని అంటే, ఫ్రీ రీడింగ్ కాదు. నాకు మెసేజ్ చేస్తున్నారు, ఫ్రీ రీడింగ్ చేస్తారా మేడం అని. కాదండి, చేయలేను, సారీ. మీకు కావాలనుకుంటే మీకు వీడియోస్ చూడండి, మీకు రెజనేట్ అవుతాయేమో. ఓకేనా? గెట్ రెడీ, స్టార్ట్. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్నాము వ్యూవర్స్. ఒక పర్సన్ తన థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి. తను థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి. న్యూట్రల్గా ఉండండి. ఈ పర్సన్ ఒకసారి తన నేమ్ని, తన ఫేస్ని ఇమాజినేషన్ చేసుకోండి. తిట్టుకోకండి, కూల్గా ఉండండి. ఓకేనా అండి? చూస్తున్న మా యువర్స్ ఒక పర్సన్ తన థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, తన సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి. అమ్మ వారాహి అమ్మ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓహో, కార్డ్స్ అన్నీ పాపప్ అవుతున్నాయి. ఎనీవే, చూద్దాం. అవి రావాలనుకుంటే ఆ కార్డ్స్ మళ్ళీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ ఎప్పుడు ఆ వారాహి తల్లి ఆశీర్వాదం ఉండాలని, మనం అందరం బాగుండాలని, ఇది పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి, హ్యాపీగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఒక క్లారిటీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్ట్. చూస్తున్న మై వర్స్ ఒక పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు. మ్యాజిషియన్, తన సిచ్యువేషన్ ఎలా ఉంది. 1 more card ప్లీజ్. Ace of Pentacles. ఓకే, 1 second అండి. ప్లీజ్ అండి, మీ జీవితంలో మీ పర్సన్ జీవితంలో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటేనే మీరు ఇది మీదే అనుకోండి, లేదనుకుంటే లీవ్ ఇట్. లేకున్నా ఊహించేసేసుకొని నాకేనేమో మాత్రం అలా అనుకోకండి అండి ప్లీజ్.
వీటికి క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. ఓకేనా? గట్టిగా మాట్లాడుతున్నాను. చూస్తున్న మా యువర్స్ ఒక్క పర్సన్ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నారు, తను ఎలా ఉన్నారు. థర్డ్ పార్టీ అంటే మీరైనా థర్డ్ పార్టీ అవ్వచ్చు, చూస్తున్న మా యువర్స్ లైఫ్లో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. వాట్ ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా, మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వర్క్ అయినా రొమాన్స్ పార్ట్నర్ అయినా, థర్డ్ పార్ట్నర్ అనగానే రొమాన్స్ పార్ట్నర్ అనే అలా అక్కడికి వెళ్ళిపోకండి. ఎవరైనా సరేనండి, ఎవరితోనైనా వాళ్ళ లైఫ్లో ఎవరున్నా కూడా వర్క్, పిల్లలు, బాస్, ఇంకెవరైనా ఎనివే ఏదైనా సరే ఆ విషయంలో వాళ్ళు థర్డ్ పర్సన్ కిందకి వస్తారు. రొమాన్స్ పార్ట్నర్ ఉంటే ఉన్నారనే చెప్తాను నేను. ఓకేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టవర్ చెప్పండి యూనివర్స్. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పార్ట్నర్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు. తనకు టవర్ ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ ఇవ్వండి. 10 of Pentacles, Ace of Cups, క్లారిఫికేషన్ ఇవ్వండి. 7 of Wands, the Emperor, very good. Page of Cups, Four of Swords, the Hermit, Hierophant, Hangman, okay, Two of Swords, Eight of Wands, clarification, the Wheel, super, చెప్తా. 9 of Swords, 6 of Pentacles, 3 of Pentacles, okay, చెప్తా. Bottom of the deck, 4 of Cups, the Hangman. ఈ పర్సన్ చూస్తున్న మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి, నాకు చూస్తున్న కొంతమందికి మ్యారేజ్ అయిన పర్సన్ కోసం చూస్తున్నారండి. మ్యారేజ్ అయిన పర్సన్ కోసం చూస్తున్నారు. కొంతమంది వాళ్ళ హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నారు. ఎంతో హ్యాపీగా మంచి లైఫ్లో మంచి రిలేషన్లో ఉన్న మీరు, బట్ ఏంటి అంటే ఆ పర్సన్ బాటమ్ ఆఫ్ ది డెక్ చెప్తాను నేను. సారీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు. తను హ్యాంగర్ మ్యాన్ అయిపోయారు. ఏం చేయాలనో అర్థం కాక దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు. గట్టిగా దేవుణ్ణి అడుగుతున్నారు, ఏంటి దేవుడా, నేను నా అనుకున్న వాళ్ళని వదిలేసేసి తిన జీవితంలోకి ఎందుకు వచ్చాను, నేను ఎంత మిస్టేక్ చేశాను, నన్ను ఎంత ప్రేమగా నా వైఫ్, హస్బెండ్, వాటెవర్ ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే అండి, వాళ్ళు నన్ను ఎంత ప్రేమించినా, నన్ను ఎంత కావాలనుకున్నా, నేను వాళ్ళని కాదనుకొని వచ్చేసేసి బాధపడుతున్నాను అని చెప్పేసి అని వాళ్ళే అవేక్నింగ్ అవుతున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీతో ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. మీరు ఎక్కడ వాళ్ళకు దూరం అయిపోతారో అని చెప్పేసి అని, మీరు వాళ్ళకు దూరం అయిపోతారో అని చెప్పేసి అని పొసెస్నెస్, మీరు వాళ్ళకు దూరం అవ్వటం అస్సలు వాళ్ళకి ఇష్టం లేదు. పొసెస్నెస్ ఉంది. నేను ఇలా ఎందుకు చేశానని చెప్పేసి అని ఒకే సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ ఎందుకు చేసుకున్నానని బాధపడుతున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డిక్. ఎనివే ప్రజెంట్లోకి వచ్చేసేద్దాం. టవర్ వాళ్ళు ఏది కావాలనుకొని దేన్ని చూసుకొని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు వెళ్ళారు. అక్కడ మొత్తం తలకిందుగా అయిపోయింది.
కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ కెరియర్, వాళ్ళు అనుకున్నది మొత్తం కొలాప్స్ అయిపోయి మీతో గడిపిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత మంచి నా పర్సన్, అలాంటి నా పర్సన్ని వదిలేసుకొని ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే అని చెప్పేసి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. నైన్ ఆఫ్ స్వార్డ్స్, నిద్ర లేకుండా హెల్త్ సిక్ అయిపోయింది, బాధపడుతున్నారు. ఎలా బాధపడుతున్నారు అంటే మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. వీళ్ళు హెడేక్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, కాలు చేతులు లాగటము, ఎనీవే నిద్రలో ఉలిక్కి పడటము, వాళ్ళకు బ్యాడ్ డ్రీమ్స్ రావటము, విపరీతంగా ఏడవటము, నైట్ల పూట మీ పిక్స్ చూడటము, మీరు పంపించిన మెసేజ్లు చూడటము, ఇలా బాధపడుతున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు. ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ నుంచి నేను బయటపడిపోతానా, నేను ఎప్పుడు తన లైఫ్లోకి వెళ్ళాలా అని చెప్పేసానని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు. వాళ్ళే బాండింగ్ సెట్ చేసుకున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే అవేకనింగ్ అవుతున్నారు. కనీసం మీరైనా కాల్ చేస్తారేమో, మీరైనా మెసేజ్ చేస్తారేమో అని చెప్పేసని, మీకు మీరైనా స్టెప్ తీసుకుంటారేమో అని చెప్పేసారని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికోసం వాళ్ళకు లోపల మీతో న్యూ బిగినింగ్ చేయాలనున్నా, మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఎంపరర్లా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ దెబ్బలు తింటున్నారు అంటే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినటం కాదు, వాళ్ళ లైఫ్లో దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ళకు ఏది ముట్టుకున్నా బ్లాస్ట్ అయిపోతుంది. వాళ్ళు నిద్రలేని రాత్రులు, హెల్త్, అన్ని విధాలుగా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నా కూడా పైకి మాత్రం ఎంపరర్ల, నాకేంటి, నేను ఒక కింగ్ అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. వాళ్ళు కింగ్లా ఉన్నారు. మీ విషయంలో మీ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఒక ఎంపరర్, ఒక కింగ్లా ఉన్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ టైం రావాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ హ్యాపీగా మాత్రం లేరండి, తిట్టుకోకండి ప్లీజ్. వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు ఎవరిని కలవట్లేదు, ఎవరితో షేర్ చేసుకున్నట్లేదు. 24 hours మీకోసమే ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఆలోచనలు మీరు 100 మాట్లాడినా వాళ్ళు కనీసం ఒక 20 కూడా మాట్లాడరు. ఎందుకు అనంటే వాళ్ళు ఒక షెల్లో బాధపడుతూ ఆలోచిస్తూ, నేను మీ పట్ల చిన్న పర్సన్ లాగా, చిన్నగా, ఇన్మెచ్యూర్గా నేను ఉన్నాను అని చెప్పేసానని, మీతో ఎప్పుడు బాధ్యతగా లేరని చెప్పేస్తానని వాళ్ళ షెల్లో వాళ్ళే బాధపడుతూ 7 of Swords బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నిద్రపోవట్లేదు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చెప్పాను కదా, మెజిషియన్, ఒక మెజిషియన్ 24 hours మీకోసమే ఆలోచిస్తూ, మీరు లైఫ్లో ఉండాలని చెప్పేసి, తన లైఫ్లోనే ఉండాలని, తనతోనే ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వేగవంతంగా హెరపెంట్ అంటే వేగవంతంగా మీ లైఫ్లోకి రావాలనుకొని దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు. 24 hours మీకోసమే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. అందుకని ఏమనుకుంటున్నారు అంటే మీరు తనని మర్చిపోవద్దని చెప్పేసి అని, ఎప్పుడు తను ఏం చేస్తున్నా, దేవుని ప్రేయర్ చేస్తున్నా మీకోసమే ప్రేయర్ చేస్తున్నారు. మీరు లైఫ్లో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంపరర్ చెప్పాను కదా, హ్యాంగర్ మ్యాన్. వాళ్ళు మీ విషయంలో కొట్టుమిట్టలాడుతున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు, పైకి మాత్రం ఎంపరర్లా ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కింగ్లా ఉన్నారు, ఎంపరర్లా ఉన్నారు. కొవ్వు మాత్రం తగ్గట్లేదు. హ్యాంగర్ మ్యాన్ మీ విషయంలోని, మీ సిచ్యువేషన్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు, తలకిందిగా. డబల్ కాంప్రమేషన్ అండి. హ్యాంగర్ మ్యాన్ ఇక్కడ వచ్చింది. ఎస్, బాటమ్ ఆఫ్ ది దిక్లో హ్యాంగర్ మ్యాన్ వచ్చింది. చెప్పాను కదా, మీకోసమే ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, దేవుణ్ణి వేడుకుంటున్నారు, చాలా గట్టిగా వేడుకుంటున్నారు. ఫ్యామిలీని వదిలేసుకున్నారు. కొంతమంది చూస్తున్న మా పర్సన్స్, మా యువర్స్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసేసుకొని వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ దూరంగా వెళ్ళారు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు 2 సిచ్యువేషన్లో ఉన్నారు.
ఆ రెండు సిచ్యువేషన్లో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాక మంచి ఫ్యామిలీని మిస్ చేసేసుకున్నాను, మంచి నా పర్సన్ని మిస్ చేసేసుకున్నాను, నా పిల్లలు, నా భార్యను, నా భర్తను వదిలేసేసుకుని ఏంటి దేవుడా ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కొని పోయానని చెప్పేసి వాళ్ళు క్రాస్ రోడ్లో ఉన్నారు. వాళ్ళకి మనశ్శాంతి లేదు. తిరిగి రావాలనుకున్న వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. వాళ్ళు బాధపడుతున్నారు. రావాలి అనుకుంటున్నారు, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక మెసేజ్ పెట్టినా చాలు విత్ ఇన్ సెకండ్లో మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. ఎనీవే డెఫినెట్గా మాత్రం మీకు దూరంగా ఉన్న పర్సన్ మాత్రం 100% మీ లైఫ్లోకి వస్తారు. 8 of Wands వీల్ టర్న్ అవ్వాలి, నాకు రావాలి, టైం రావాలి. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారంటే మీ పర్సన్. ఒక్క నిమిషం. 8 9 చెప్పాను కదా, ఖచ్చితంగా 8 9 కంప్లీట్ దిశ. ఖచ్చితంగా బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంటుంది. న్యూ బిగినింగ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో వాళ్ళు మనశ్శాంతిగా లేరు. మిమ్మల్ని వదులుకొని వెళ్ళిన పర్సన్ ఇదిగో అండి. 1 సెకండ్. 9 ఒక్క సెకండ్. 9 8 స్వార్డ్స్. 9 of Swords 8 of Swords. విపరీతంగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండింగ్ దిశకు వచ్చేసేసింది. మీ భర్త కానీ మీ భార్య కానీ మీ నుంచి దూరం అయిపోయినా బట్ ఎవరైనా ఏ రిలేషన్ అయినా సరే దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని గోస్ట్ చేసేసి మిమ్మల్ని హ్యాంగర్ సిచ్యువేషన్లో ఉంచేసి మీకు ఏ సమాధానం చెప్పకుండా ఆ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు. చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ దగ్గరికి రావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ ఎట్టి పరిస్థితుల్లో న్యూ బిగినింగ్ చేస్తారండి. మీకు గతంలో చెప్పాను కదా 6 of Pentacles మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అలాంటి పర్సన్ Ace of Pentacles, ఇక్కడెక్కడో Ace of Pentacles వచ్చింది. ఎస్, ఆ పర్సన్ మీకు చెప్పానా, ఇదిగో బాటమ్ ఆఫ్ ది డెక్ Ace of Pentacles, బాటమ్ ఆఫ్ ది డెక్ Ace of Pentacles. న్యూ బిగినింగ్ చేస్తారు. కొత్తగా మీ లైఫ్లో టర్న్ అవుతుంది. డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీ పర్సన్ మిస్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి ఎట్టి పరిస్థితులలో వస్తారు. ది పాజిటివ్ రీడింగ్, ది పాజిటివ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ. గ్రాటిట్యూడ్ చెప్పండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మేము ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ వాటెవర్ ఎవరైనా మీ రిలేషన్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి మిమ్మల్ని ఏడిపించేసి మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ లైఫ్లో చాలా తలకిందుగా అయిపోయాయండి. బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయింది. హెల్త్, వెల్త్ అన్ని విధాలుగా వాళ్ళు చాలా చాలా లాస్లో ఉన్నారు. దయచేసి తిట్టుకోకండి. తిట్టుకుంటే నేను చెప్తున్నాను కదా, మనకు చేసిన దానికి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు తప్పకుండా. కానీ అనుభవించాలని కూడా మనం మనస్ఫూర్తిగా మాత్రం అనుకోవద్దు. మన వంతుకు ఎలా రాసి పెట్టుంటే అలా, మనకు ఏది రాసి పెట్టుంటే అలానే తప్పదు, అనుభవించాల్సిందే. ఆ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టిన పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఎట్టి పరిస్థితులలో ఆ థర్డ్ పర్సన్ని వదిలించేసేసుకొని మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారండి. ఆ పర్సన్ మీరు చూస్తున్న మీ పర్సన్ ఎట్టి పరిస్థితులలో తప్పకుండా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. మీ లైఫ్లోకి వస్తారు. మీకు మంచి అబెండెన్స్ రాబోతాయి. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ అని చెప్పేసి వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి. తప్పకుండా మీరు పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. పాజిటివ్గా ఉండే వాళ్ళతోనే పదే మాట్లాడండి. మౌనంగా ఉండండి. ధ్యానం చేసుకోండి. చాలా యూనివర్స్ని ప్రేర్ చేయండి. వెళ్ళిన మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. మీకు కానీ మీ లైఫ్లో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఉంటే వాళ్ళు తిరిగి వస్తే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి, ఎదురు చూడకండి. మీ పనిలో మీరు బిజీగా ఉండండి. తప్పకుండా మీ వెళ్ళిపోయిన మీ పర్సన్ వస్తారు. ట్రస్ట్, నమ్మండి. ఇంతకన్నా మనకేం కావాలండి? ట్రస్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లీజ్ చూడండి. చూస్తేనే మనకు మెసేజ్ అనేది మనకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మనకి ఏం అర్థమవుతుందండి? 10 నిమిషాలు 15 నిమిషాలు ఓపిక లేకపోతే ఎలా అండి? లైఫ్లో ఎన్నో స్ట్రగుల్ పడుతున్నాం, ఎన్నో చూస్తున్నాం. కాస్త మంచి పాజిటివ్ రీడింగ్ వస్తే చూడండి, ఓపికగా చూడండి. ట్రస్ట్, నమ్మండి. డోంట్ స్టాప్. అస్సలు ఆపకండి. మీ వర్క్లో మీరు ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి.
ఎప్పుడు బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఓకేనా? ఎస్ అండి. ఎస్ కనిపిస్తుంది అనుకుంటా. ఎస్ చాలు. పీస్ఫుల్ రిజర్వేషన్. ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇంతకన్నా ఏముందండి? మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఎనీవే, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ థర్డ్ పర్సన్ చూసుకొని, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటేనే, మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ పార్టీ ఉంటేనే మీకు తెలిసి తెలియకుండా ఉన్నారనుకొని మాత్రం ఊహించేసుకోకండి. అనవసరంగా డిస్టర్బ్ కాకండి. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ థర్డ్ పార్టీకి వెళ్ళి అక్కడ ఏదో ఉంది, ఏదో నాకు దొరుకుతుందని వెళ్ళిన పర్సన్, ఆ పర్సన్ ఫ్యామిలీ కోసం, మీకోసం, మీ ప్రేమ కోసం, మీ మంచితనం ఏది ఏమైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే కొద్ది రోజుల్లో తిరిగి రాబోతున్నారు. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి, కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఫ్రీ రీడింగ్ మాత్రం కాదండి, ప్లీజ్ అండి. ఎనీవే ఒక క్వశ్చన్కైనా నేను ఆన్సర్ ఇస్తాను. ఫుల్ రీడింగ్ కూడా తీసుకోవాలనుకుంటే నేను చెప్తానండి. థ్యాంక్ యూ వారాహి అమ్మ. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, స్మైల్. బాయ్.